ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధి తన లక్ష్యమని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో బ్లేడ్ ట్రాక్టర్ను ఆమె ప్రారంభించారు. ఇక మున్సిపల్ పాలనాపరమైన అవసరాల కోసం కొనుగోలు చేసినట్లుగా తెలిపారు. అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రులకు నిధుల కోసం విన్నవించినట్లుగా తెలిపారు. విడతల వారీగా నిధులు వస్తాయని, అలాగే మొత్తం 49 వార్డులు పర్యటించి అవసరమన్న చోట మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అన్ని వార్డులు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఏదైతే వెహికల్ మన ఆదిలాబాద్ పట్టణానికి అవసరం ఉందని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. బ్లేడ్ ట్రాక్టర్ 12,50,000తోని ఈరోజు మేము ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అలాగే గత నెల 26 డేట్ నాడు గౌరవ సభ్యులు మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ రావడం జరిగింది. ఆయనకి మేము మన ఆదిలాబాద్ పట్టణం కోసమని వాటర్ గురించి 54 crores, అలాగే మన రోడ్లు, అలాగే బీటీ సీసీ రోడ్లు కల్వర్ట్స్ కోసమని 100 crores పెట్టుకోవడం జరిగింది. ఆయన గారు వెంటనే స్పందించి గౌరవ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు, అలాగే ప్రభుత్వ సలహాదారులైన వేం నరేందర్ రెడ్డి గారు, అలాగే సుదర్శన్ రెడ్డి గారు వీరందరి మేరకు మనకి మంజూరు చేయడం జరిగింది. ఏదైతే మన గౌరవ సభ్యులైన కందిసినన్న గారు దీంట్లో చొరవ చూపి సార్ మాకు ఆదిలాబాద్ పట్టణ డెవలప్మెంట్ కోసం అవసరమందని చెప్పేసి కందిసినన్న గారు అలాగే మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని గురించి నిన్న కలెక్టర్ గారికి మంత్రి జూపల్లి కృష్ణారావు సారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మా కమిషనర్ సార్ కూడా అందులో పాల్గొనడం జరిగింది. రేపటి నుండి ప్రతి ఒక్క వార్డులో 49 వార్డులో గల రోడ్లు ఎక్కడైతే అవసరం ఉన్నాయో ప్రతి ఒక్క వార్డు నుంచి మేము అప్లికేషన్ తీసుకొని ఎక్కడైతే మాకు కల్వర్ట్స్ కానీ రోడ్స్ కానీ అవసరం ఉన్నాయో ప్రతి ఒక్క వార్డుకి వెళ్ళి దగ్గరుండి చూసి వాటిని మేము తీసుకొని దీంట్లో పెట్టడం జరుగుతుంది. తప్పకుండా 49 వార్డులకు కూడా ఈక్వల్గా ఎక్కడైతే స్లమ్ ఏరియాలు ఉంటాయో ముఖ్యంగా ముందు స్లమ్ ఏరియాలను తీసుకొని వాటిని ముందు పెట్టిన తర్వాత వేరే వార్డ్స్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఆదిలాబాద్ పట్టణ డెవలప్మెంటు చాలా ముఖ్యం కాబట్టి ప్రతి వార్డులు నాకు సమానం కాబట్టి మన 49 వార్డులు కూడా నేను ఈక్వల్గా చూసి ప్రతి ఒక్క వార్డులో డెవలప్మెంట్ చేస్తానని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను.